ఉత్తిష్టతాతేన ముఖాని అనిలాహతం తత్సంభవాంభో జనలోక సంశ్రయాన్ ప్రక్షాళయామాసహితాన్ మహాద్యుతీన్ సనందనాదీన్ అపకల్మషాన్ మునీన్ అని చెప్పుకోబడింది. కాబట్టి ఆ విధంగా ఎగిసి వస్తున్నటువంటి ఆ వరాహమూర్తి ముఖం నుండి వెలువడిన విశ్వాస వాయువులచే పైకి లేచినటువంటి కెరటాల్లోని నీరు మహాతేజ సంపన్నులైన సనందనాది మునీంద్రులు మరింత పాపరహితులగునట్లుగా కడిగి వేసిందనమాట. మరింత పాపరహితులగునట్లుగా అని చెప్పడింది. అంటే ఏమిటి? వారు పాపరహితులే అయినా కూడా ఏదైనా ఇంకా తెలియకుండా చేసినటువంటి దోషాల వల్ల ఏవైనా ఉంటే పాపము దానిని కూడా కడిగి వేసి ఇంకా ఎక్కువ పుణ్యములను గావించినవి అని చెప్పండి. ఇది బాగుంది. మరి ఆయన పైకి వస్తూ ఉంటే ఆ వరాహస్వామి మరి పైకి రావాలంటే మామూలుగా ఏదైనా మనం కూడా కొంచెం ఎగరాలంటే మనం ఏం చేస్తామండి? కాలితో భూమిని తన్నుతూ ఉంటాం. ఈ విషయాలన్నీ మనం వాల్మీకి రామాయణంలో ఆంజనేయ స్వామి ఎలాగైతే ఆ సముద్రాన్ని దాటేందుకు మొట్టమొదటి ప్రయత్నం ఏమిటి? ఆ యొక్క పర్వతము పైన ఎక్కి దానిని తన యొక్క పాదములతో అదిమి పెట్టి గాలిలోకి లేస్తాడు. చాలా చక్కగా వర్ణించబడింది. ఆ సమయంలో ఆయన ఆ విధంగా గాలి అదిమి పెట్టినప్పుడు ఏ విధంగా ఆ పర్వతం అంతా కూడా పూర్తిగా కదిలిపోయి ఆ రాళ్ల మధ్యలో పాములు సర్పములు తగులుకొని అవి ఎలా బాధపడేవి ఇవన్నీ చాలా చక్కగా వర్ణించబడింది. ఆ విధంగా ఇక్కడ కూడా అదే విషయాన్ని కొద్దిగా తేడా చెప్పబడింది. ఏమిటది? ప్రయాంతి తోయాని కురాగ్ర వీక్షతే రసాతలే అధకృత శబ్ద సంతతి. ప్రయాంతి తోయాని అంటే నీరండి. ప్రయాంతి తోయాని కుర అగ్ర వీక్షతే రసాతలే. కుర అంటే ఇక్కడ గిట్టలని అర్థం అండి. గిట్టలు అంటే మనకి తెలుసు, డెక్కలు గిట్టలు అంటే ఒక జంతువులు ఉండేటువంటి అనమాట. ఇక్కడ వరాహస్వామి రూపంలో ఉన్నారు కాబట్టి ప్రయాంతి తోయాని కుర అగ్ర వీక్షతి అంటే ప్రయాంతి అంటే ఏమిటి? ఆ వరాహుని యొక్క కాలి గిట్ట చేత రసాతలం అంటే విక్షతం అంటే ఏమిటి? చీల్చబడేది కాగా, అంటే ఒక చోట నీరు ఉన్నదనుకోండి, నీరు భూమిపైన ఉన్నదండి. అక్కడ భూమి ఏది కూడా విక్షతం అంటే ఏమిటి? చీల్చబడలేదు, మామూలుగానే ఉన్నది. ఇక్కడ వరాహస్వామి పైకి ప్రయత్నిస్తున్నామంట ఆ భూమిని తీసుకొని పైకి రావడానికి. కానీ ఇక్కడ ఆయన పైకి వచ్చేటప్పుడు ఆ యొక్క రసాతలం అంటే భూమి కాదు, కింద ఉండేటువంటి ప్రదేశము పైన ఆ యొక్క గిట్టల అవి చీలిపోగా ఏర్పడినటువంటి అంటే రసాతలం చీలిపోగా మహాఘోష కావిస్తూ రసాతలే కురాగ్ర వీక్షతే తోయాని ప్రయాంతి. ప్రయాంతి అంటే ఏమిటి? ప్రయాణించడం, పయనించడం అంటే. మరి నీరు ఎక్కడైనా ఇటువంటి రంధ్రం ఏమైనా ఉంటే దాంట్లో పోతుంటుంది కదా నీరు, అది మనం చూస్తూనే ఉంటాం. ఆ విధంగా నీరు ఆ రసాతల ఈయన యొక్క డెక్కల చివరి భాగాలచే ఏర్పడిన చీలికి ఏర్పడగా రసాతలం ఆ మహాఘోష కావిస్తూ నీళ్లు క్రిందికి ప్రవహించాయి. రసాతలే అధకృత శబ్ద సంతతి. అధకృత అంటే ఏమిటి? అధ అంటే కిందికి. ఆ విధంగా కిందకి ప్రవహించాయి. ఒకవైపు ఏమో శ్వాసానిలాత్తాహ పరత ప్రయాంతి సిద్ధ, నిశ్వాసములనే వాయువులచే పైకి ఎగసినటువంటి ఆ జలాలు సంసిద్ధములై జలలోకమునందు వసించుతున్నవి. ఇక్కడ రసాతలము ద్వారా కూడా నీరు కిందికి ప్రవహించింది అన్నమాట. ఆ తర్వాత ఈయన మరి ఏం చేశారు? చివరికి ఉత్తిష్టతస్య జలార్ధ కుక్షే మహావరాహస్య మహీం విధార్య విధున్వతో వేదమయం శరీరం రోమాంతరత్తా మునయో జుషంతి. మునయో జుషంతి. కాబట్టి ఈ విధంగా ఆయన పైకి వస్తూ ఉంటే ఎక్కడికి? వేగంతో ఊర్ధలోకాల వరకు పోయి ఆ లోకంలో ఎప్పుడు వదలకుండా కాపురం ఉండే సిద్ధుల తలను సోకుతున్నవని చెప్పబడింది ఆ నీరు అన్నమాట. అదేవిధంగా ఉత్తిష్టత ఇది అంటే ఏమిటి? ఉత్తిష్ట అంటే పైకి వస్తున్నటువంటి ఆ యొక్క వరాహస్వామి యొక్క రోమాంతరస్థ మునయ అంటే రోమములు శరీరముపై ఉండేటువంటిది అనమాట. వాటికి నడుమన అంటే ఏమిటి? ఒకదానికి మరొక దానికి మధ్యలో ఉన్నటువంటి మునులు జనలోకము ఎంత వెడల్పుగా ఉన్నదో అంత మొత్తము అంత ఎత్తుకు ముని యొక్క వరాహస్వామి యొక్క వడలుపై ఉన్న వెంట్రుకలు పరుచుకొనినందువలన అవి అని భావము. ఉత్తిష్టతస్య జలార్ధ కుక్షే. జల అర్ధ అంటే ఏమిటండి? అర్ధ అంటే తడవడం అండి.
జలార్థ అంటే ఏమిటి? నీటి చేత తడవబడినటువంటి, ఎవరు? భూమాతను ఎత్తుకొని నీటి చేత తడవబడ్డ కుర్చీతో పైకి లేస్తున్నటువంటి ఆ మహావరాహమూర్తి తన వేదమయ శరీరాన్ని విదిలించగా విధున్వతో వేదమయం, ఈ ధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థ మునయో జుషంతి, ఆ రోమాంత స్థితులైనటువంటి మునులు స్తోత్రం చేశారు. అంటే ఇక్కడ శరీరాన్ని విదిలించగా, రోమాలు ప్రసరించగా ఆ రోమాంత స్థితులైనటువంటి మునులు స్తోత్రం చేశారు. అంటే నీళ్లలో మునిగి ఉన్నందువలన ఒళ్ళంతా నీటితో తడిసిపోయింది. భూమిని గట్టిగా పట్టుకొని పైకి వచ్చినటువంటి ఆ వరాహస్వామి ఒక్కసారిగా మేనిపై ఉన్నటువంటి జలములను విదిలించుకున్నాడు. ఇది మామూలుగా మనం చూస్తూనే ఉంటాం. ఏవైనా జంతువులు నీళ్లలో మునిగినప్పుడు పైకి లేచినప్పుడు అవి విదిలించుకుంటాయి అన్నమాట నీరుని. ఏ జంతువైనా అంతే నీళ్లలో ఉని. కానీ ఇక్కడ రోమములు బాగా ఉండేటువంటి జంతువు కాబట్టి ఆ రోమములు విదిలించుకున్నప్పుడు ఆ వేదమయమైనటువంటి దేహాన్ని దులిపిరించుకున్నాడు అనమాట. అప్పుడు ఆ చల్లటి నీటి స్పర్శతో తను అంతా కూడా నిక్కబొడుచుకున్నది. ఆ వెంట్రుకలు జనలోకములో మునులను కమ్ముకొనినవి. అప్పుడు వారు ఒక్కొక్క స్తంభానికి నడుమ చిక్కిన వారి వలె నిక్కిన వెంట్రుకల మధ్య చిక్కినారు అని అర్థం. ఎంత తమాషాగా రాయబడింది. అంటే మనం ఊహించుకోవాలంటే కొంచెం కళ్ళు మూసుకోవాలి కొద్దిసేపు అనమాట. ఆ వరాహస్వామిని తలంచుకోవాలి మనం. అప్పుడే మనకి ఈ శ్లోకానికి చక్కటి అర్థం స్ఫురిస్తుంది అనమాట. ఉత్తిష్టతస్య జలార్థ కుక్షే మహావరాహస్య మహీం విధార్య విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థ మునయో జుషంతి. రోమాంతరస్థ అన్నారు అంటే ఏమిటి? ఇక్కడ ఆ శరీరము పైన ఉన్నటువంటి వరాహమూర్తి శరీరము పైన ఉన్నటువంటి రోమములు ఒక్కొక్క స్తంభానికి నడుమ చేరిన వారి వలె నిక్కిన వెంట్రుకల మధ్య చిక్కినారు. ఎవరు? మునులు అన్నమాట. అది ఎలా సాధ్యమవుతుందంటే చల్లని నీటి స్పర్శతో తనువంతా నిక్కబొడుచుకుని ఉన్నది. ఆ వెంట్రుకలు జనలోకములోని మునులను కమ్ముకున్నది. ఇలా ఊహించుకోవాలి మనం. ఒక జంతువు ఉన్నదనుకోండి, ఆ జంతువు యొక్క రోమములు స్తంభముల వలె ఉన్నాం. మనమంతా నిలబడి ఉన్నాం ఇక్కడ. అవి ఉన్నట్లుండి విచ్చుకున్నది అనుకోండి చర్మం. అప్పుడు ఏమవుతాం? మనము ఆ యొక్క రోమముల మధ్య ఉన్న వారు అయిపోతాం అనమాట. అంటే అవి ఒక స్తంభం కింద మనం ఊహించుకుంటే ఆ ఒక్కొక్క రోమం ఒక స్తంభం లాగా ఉంటే వాటి మధ్య చిక్కుకున్న వారం అయిపోతాం అనమాట. ఆ విధంగా ఇక్కడ మునులంతా కూడా ఎంత చక్కటి ఉపమానం చూడండి, ఎంత చక్కటి అర్థవంతమైనటువంటి ఉపమానం. ఆ శరీర స్పర్శను పొందారనమాట. ఆ అనుగ్రహానికి వారందరూ కూడా స్తోత్రం చేయ ఆరంభించారనమాట. మనం కూడా పశువును ఏమన్నా ఆ గోమాతను చూసినప్పుడు దాన్ని స్పర్శిస్తే ఒక ఆనందాన్ని పొందుతాం అనమాట. ఇక్కడ వరాహస్వామిని ఆ విధంగా స్పర్శించి వీరుగా పోయి తాకలేదు. ఆ వరాహస్వామి యొక్క రోమములు ఆ విధంగా విచ్చుకున్నందువలన అవి ఒక స్తంభముల వలె ఉన్నందువలన వాటి మధ్య వెంట్రుకల మధ్య చిక్కినారనమాట. ఆ విధముగా అనుగ్రహానికి వాళ్ళందరూ స్తోత్రం చేయ ఆరంభించారు. దీని వలన ఆది శూకరుని యొక్క వేదమయ రూపము మేను ఊర్ధ్వలోకాలను కప్పివేసేంత పెద్దగా ఉన్నది అని ఊహించుకోవాలి. అంటే ఆ శరీరము ఏదో సామాన్యంగా 5 అడుగులు, మనం 5 అడుగులు 6 అడుగులు ఉంటాము. కానీ ఈ యొక్క వేదమయమైనటువంటి ఆ వరాహస్వామి యొక్క రూపము ఎంతటి పెద్దది అంటే మేను ఆకారము ఊర్ధ్వలోకాలను కప్పివేసేంత పెద్దదిగా ఉన్నదని చెప్పి ఊహించుకోవాలన్నమాట. ఆ విధంగా ఉత్తిష్టతస్తస్య జలార్థకుక్షే మహావరాహస్య మహీం విధార్య విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థా మునయో జుషంతి తం తుష్టువు స్తోష పరీత చేతసో తం తుష్టువు తోష పరీత చేతసో లోకే జనే ఏ నివసంతి యోగినః సనందనాద్యా నతిరమ్మ కందర దరాధరం ధీరతర ఉద్ధతేక్షణం. ధీరతర ఉద్ధతేక్షణం. వీరందరూ కూడా మహాధీరత్వముతో పైకి చూస్తూ ఉండగా ఎవరు? ఆ ధరాధర వరాహమూర్తి. ఆ ధరాధర వరాహమూర్తి ధీరతర ఉద్ధతేక్షణం. ధీరత ఉద్ధత ఏ క్షణం. ఈ క్షణం అంటే చూపు అని అర్థం. అంటే మహాధీరత్వంతో పైకి చూస్తూ ఉండగా ఇక్కడ జనలోకంలో నివసించే యోగీశ్వరులైనటువంటి సనందనాథులు ఉన్నారో వారందరూ కూడా వినమిత కంఠంతో సనందనాద్యాహి
అనతి నమ్ర కందర సనందనాద్య అనతి నమ్ర కంధర. నమ్ర అంటే ఏమిటి? వినయం అన్నమాట. కంధర అంటే కంఠం అని అర్థం. అంటే వినమిత కంఠంతో సంతోషంతో నిండిన మనస్సు కలవారై ఇలా స్తుతించారు. ఏమని? జయేశ్వరాణం పరమేశ కేశవ ప్రభో గదా శంఖ ధరాతి చక్రధృక్ ప్రసూతి నాశ స్థితి హేతురీశ్వర త్వమేవ నా అన్యత్ పరమం చద్యత్ పరం. ఇంతకుముందు భూమాత ఎలా స్తుతించిందో చదువుకున్నాం. వరాహమూర్తిని ఈ విధంగా స్తుతిస్తున్నారు. జయ ఈశ్వరాణం పరమేశ, పరమేశ్వరేశ్వర, ఓ కేశవ కేశవ, ప్రభో గదను శంఖమును భూమిని ఖడ్గాన్ని చక్రాన్ని ధరించి ఉన్నవాడ. ఇవన్నీ కూడా ఇక్కడ గద శంఖ ధర అసి చక్ర ధృక్. గద శంఖ ధర అసి చక్ర ధృక్ అంటే గదను శంఖమును భూమిని ఖడ్గాన్ని, అసి అంటే ఖడ్గము, చక్ర అంటే చక్రాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. ధృక్ అంటే ధరించి ఉన్నటువంటి వాడ. సృష్టి స్థితి నాశకారకుడవైన ఈశ్వరుడవు, అంతా నీవే. ప్రసూతి నాశ, ప్రసూతి అంటే ఇక్కడ సృష్టి అని అర్థం అండి. ప్రసూతి అంటే సృష్టి అని అర్థం. కాబట్టి ప్రసూతి నాశ స్థితి హేతు ఈశ్వర త్వమేవ నా అన్యత్. త్వమేవ అంటే నీవే అన్నమాట. అన్నిటికీ కూడా నీవే, దీని అన్నిటికీ కూడా కారణము నీవే. అటువంటి పరమం చ యత్ పరం, నీకన్నా పరమైనది మరొకటి లేదు, అంతా కూడా నీవే. కాబట్టి గదా శంఖధరం అసి చక్ర ధుక్ అని పదచ్ఛేదంతో గదను శంఖాన్ని చక్రాన్ని ఖడ్గాన్ని ధరించినటువంటి వాడు అనేటువంటి అర్థం భావం కలుగుతున్నాడు. కాబట్టి ఆ విధంగా ఓ కేశవ, ఈశ్వరులమని గర్వించే వారిని అందరినీ ఏలుకునే ఓ పరమేశ. అదే జయ ఈశ్వరాణం పరమేశ. ఈశ్వరాణం పరం ఈశ అంటే ఈశ్వరాణం పరమేశ అంటే ఏమిటి? ఈశ్వరులమని గర్వించే వారి అందరికీ కూడా ఏలుకునే ఓ పరమేశ, ఓ ప్రభు గద శంఖ నందకమును ధరించిన వాడా, చక్రధారి, బ్రహ్మాదులతో కూడుకొని ఉన్న ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టి స్థితి లయములకు మూల కారణమైన వాడివి నీవే. కాబట్టి అనేటువంటి విషయాన్ని వేరుగా చెప్పవలసిన లేదు, వేరుగా లేరు ఎవరు. ఇక నీ ఉండే చోటు కూడా మిగతా వాళ్ళ యొక్క నివాస స్థానాల కన్నా చాలా గొప్పది. పరమం చెయ్యత్ పరం. కాబట్టి పరమ పదము అని గంభీరంగా పిలువబడుతున్నది. ఎందుకని పరమ పదం అని ఎందుకు చెప్తారు? నీ ఉండే చోటు కూడా మిగతా వాళ్ళ యొక్క నివాస స్థానాల కన్నా కూడా చాలా పరమైనది. కాబట్టి దాన్ని పరమ పదం అని చెప్పబడింది అనమాట. ఆ తర్వాత సమయం ఇంకా ఒక 10 నిమిషాలు ఉన్నది, కాబట్టి ఇంకో 2 శ్లోకాలు చెప్పుకుందాము. పాదేషు వేదాంతస్తవ యూపదంష్ట్ర దంతేషు యజ్ఞాచ్యుతయశ్చ వక్త్రి ఉతాస జిక్వో అసి తరూరు హాని దర్భా ప్రభో యజ్ఞ పుమాం త్వమేవ. ఇంకా కూడా ఆయన యొక్క శరీరంలోని కొన్ని భాగముల గురించి, అవి ఎంతటి పవిత్రమైనవి, అవి ఏవి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పాదేషు వేదాహ తవ యూపదంష్ట్ర దంతేషు అంటే నీ శరీరంలో ఇప్పటి వరకు కూడా ఆదివరాహమూర్తిని ఎలా సృజించారు? పరునిగా స్తోత్రం చేసి ఇప్పుడు అవతార రూపంలో ఉన్నటువంటి స్వామిని యజ్ఞ రూపుడిగా పొగడుతున్నారనమాట. ఇంతవరకు మనం చదువుకున్న దాంట్లో ఆయన్ని జయేశ్వరాణం పరమేశ కేశవ ప్రభు అని కానీ, లేదు తం తుష్టువు స్తోపరీత తం తుష్టువు తోష పరీత చేతసో లోకే జనే ఏ నివసంతి యోగిని అని చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు ఆయన్ని ఇంతవరకు కూడా ఆదివరాహమూర్తిని పరునిగా స్తోత్రం చేశారనమాట. మరి ఇప్పుడు ఈ శ్లోకం నుంచి ఆయన్ని ఒక అవతార రూపంలో ఉన్నటువంటి స్వామిని యజ్ఞ రూపుడిగా పొగుడుతున్నారు. యజ్ఞ రూపం అంటే ఏమిటి? ఆ యజ్ఞమును కావలసినటువంటివన్నీ కూడా ఈయన శరీరంలో ఉన్నట్లుగా ఉంచారన్నమాట. అంటే ఉదాహరణకి మనకి చిన్నపిల్లలు అంటే అర్థం చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదివేటువంటి వాడికి ఒక పవిత్రమైనటువంటి స్థలం ఉంది, కానీ మనం వాటిని అర్థం చేసుకోవాలి అంటే కొన్ని లౌకికమైనటువంటి విషయాలతో పోల్చి చెప్పాలి, అప్పుడే మనకి సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నాం మనం,
ఆ వరాహస్వామిని ఒక యజ్ఞము స్వరూపుడుగా పొగుడుతున్నారని చెప్పాం. యజ్ఞరూపుడుగా అంటే అర్థం ఏమిటి అంటే, ఉదాహరణ చిన్నపిల్లలు ఏదైనా ఒక నేచర్ గురించి కానీ, లేదు కూరగాయలు మంచి కూరగాయలు తింటే సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి చిన్నపిల్లలు మరీ చిన్న ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వాళ్ళ పాటల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో చెప్పి అందరికీ చెప్పేలాగా ఒక సన్నివేశం ఉంటుంది అనుకోండి. వాళ్ళ శరీరం పైన అనేక విధమైనటువంటి అనేక రకమైనటువంటి కూరగాయలు ఉంటాయి, వెజిటబుల్స్. వాటిని అన్నిటినీ ఒక మాలగాను, లేదు అదే వాళ్ళ మెడలో వేయటము, లేదు శరీరంలో తగిలిస్తారు అనమాట. అంటే అవి చూడంగానే ఆ ఉన్నటువంటి చిన్నపిల్లలకి అందరికీ కూడా స్ఫూర్తి వస్తుంది అనమాట. ఇది బెండకాయ, ఇది వంకాయ. ఈ విధంగా ఇక్కడ వరాహమూర్తి యొక్క శరీరములో ఆ ఉన్నటువంటి ఆయన యొక్క శరీర అవయములు ఏ విధముగా యజ్ఞరూపుడిగా పొగడబడుతున్నాయి. ఇక్కడ యజ్ఞరూపుడిగా పొగడబడుతున్నమాట. అవి ఏవి అంటే ఈ 3 శ్లోకాలు అనమాట. దాంట్లో ఇది మొదటిది ఏమిటది? పాదేషు వేదాహ తవ. పాదేషు వేదాహ తవ అంటే ఇక్కడ పాదేషు అంటే ఏమిటి? యజ్ఞ పురుషుడివి నీవేనని తొలుత ప్రతిజ్ఞ చేస్తూ చెప్తున్నాడు. దాన్ని నిరూపిస్తున్నాడు. ఏమని? పాదేషు అంటే 4 అను సంఖ్యను కలిగినందున లేక 4 అయినందువలన యజ్ఞవరాహుడికి పాదాలుగా నిరూపింపబడుతున్నాయన్నమాట. కాబట్టి 4 పాదములు మనకి తెలుసు, 4 వేదాలు. కాబట్టి ఈ 4 పాదములు కూడా పాదేషు వేదాహతవ అంటే నీ యొక్క పాదాలలో వేదాలు ఉన్నాయి. వేదాలు కూడా 4. ఇక్కడ 4 పాదాలు ఉంటాయి, 4 వేదాలు ఉన్నాయి. యూపహ దంష్ట్ర దంతేషు, యూపదంష్ట్ర దంతేషు అంటే యూప స్తంభాల వంటి నీ కూరలలో దంతాలలో యజ్ఞాలు ఉన్నాయి. యూపం అంటే ఏమిటి? మన రామాయణంలో చదువుకున్నాం. యూపం అంటే అంటే దశరథుడు ఉత్తరకామేష్ చెప్పేటప్పుడు కానీ ఇవన్నీ ఎందుకు రామాయణంలో పోలుస్తున్నా అంటే ఈ మధ్యకాలం మనం చదువుకున్నాం కాబట్టి వెంటనే మనకి స్ఫురిస్తుంది అనమాట. అక్కడ యూపములు అంటే ఏమిటేమో చదువుకున్నాం. అంటే యజ్ఞంలో బలిగా ఇవ్వబడే పశువును కట్టివేసి ఉంచేటువంటి గుంజ అన్నమాట. అక్కడ లెక్కలు చదువుకున్నాం. ఎన్ని గుంజాలు నాటుతారు ఏమిటి అనే విషయాన్ని, అశ్వమేధ యాగం గురించి, అదేవిధంగా పుత్రకామేష్టి యాగం గురించి మనం చదువుకున్నాం. ఇక్కడ గుంజ కర్రతో చేయబడినటువంటి స్తంభం అన్నమాట, యజ్ఞంలో బలిగా ఇవ్వబడేది. ఆ విధముగా ఎత్తైన కోరలు ఎవనికి ఉన్నవో అతడు యూపదంష్ట్రుడు అంటారు. ఎత్తైనటువంటి కోరలు అంటే ఆ యూపముతో దీన్ని పోలుస్తున్నామంట, ఈయన యొక్క దంతమును. ఆ విధంగా దంష్ట్రుడు కాబట్టి ఎవరికి ఉన్నవో అతడు యూపదంష్ట్రుడు. ఆయనను గురించిన సంబోధనే కే యూపదంష్ట్ర. కాబట్టి యూపదంష్ట్ర అంటే ఏమిటి? ఆ విధముగా యూపస్తంభాల వంటి కోరలు కలిగినటువంటి వాడు. కాబట్టి నీ కోరల్లో దంతాలతో యజ్ఞాలు ఉన్నాయి. నీ యొక్క పండ్ల యందు పురోడాసములు ఉన్నవి. అంటే పురోడాసం అంటే ఏమిటి? యజ్ఞములో దేవతగా పవిత్ర భావనతో సమర్పించేటువంటి. కాబట్టి దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు, వాటి సిద్ధం చేస్తారు. వాటిలో నెయ్యి పద్ధతులు ఉన్నాయి. అమలుట కొరకు కావున యజ్ఞములు దంతములుగా నిరూపింపబడుతున్నవి. ఆ విధముగా ఈ యొక్క యుగంలో దంత చేన చితం చిన్వీత అంటే ఏమిటి? కంకచితం చిన్వీత ఇత్యాది ద్వారా చెప్పబడినటువంటివి అన్నమాట. ఏమిటది చితం అంటే? యజ్ఞాదులు ఆచరించే స్థలాలు. అవే వక్త్ర స్థానీయములు, వరాహ రూపుని యొక్క నోటితో సమానములు. ఇవి హవిస్సులను ఉంచేటువంటి స్థానములు. కాబట్టి ఇదే విధంగా ఆయా స్థలాల్లో కొంచెమంతానైనా సామ్యమును ఊహించుకోవాలన్నమాట. కాబట్టి హుతాసుడు అంటే ఏమిటి? అగ్ని. అతడే ఎవనికి నాలుకగా ఉన్నాడో అతడు హుతాస జిహ్వ అంటే యజ్ఞస్థలంలో కుండాల వద్ద పరిచి ఉంచబడిన దర్భలు నీ యొక్క వడలిపైన ఉన్నటువంటి వెంట్రుకలు. హుతాస జిహ్వో. జిహ్వ అంటే నాలుకండి. హుతాస జిహ్వ అంటే వక్తంలో చితంలో యజ్ఞవేదికలు ఉన్నాయి. అగ్నిహోత్రుని జిహ్వగా కలిగి ఉన్నావు. నీ రోమాలే దర్భలు. తనూరుహాని దర్భాహ. తనూరుహం అంటే ఏమిటి? రుహం అంటే పుట్టడం అని అర్థం. తనూరుహాని అంటే ఏమిటి? తనూరుహం అంటే శరీరము పైన పుట్టేవి. ఏమిటి? రోమములు అని అర్థం. తనూరుహాని ఏమిటవి? నీ రోమాలే. తనూరుహాని దర్భాహ ప్రభో యజ్ఞ పుమాం త్వమేవ. కాబట్టి నీవే
యజ్ఞ పురుషుడు అని చివరికి చెప్తున్నాడు. నీ యొక్క వడలిపై ఉన్నటువంటి వెంట్రుకలు ఏమిటవి? సిద్ధ ఉంచబడినటువంటి యజ్ఞస్థలంలో కుండాల వద్ద పరచి ఉంచబడినటువంటి దర్భలు నీ యొక్క వడలిపై ఉన్నటువంటి వెంట్రుకలు. ఓ యుపదంసుడా, నీ యొక్క పాదముల యందు 4 వేదాలున్నవి, దంతముల యందు యజ్ఞములు ఉన్నవి, నోటి యందు హోమకుండములు ఉంటుండగా నీ నాలుక పైన పవిత్రమైన అగ్నిదేవుడు ఉన్నాడు. ఓ ప్రభు, నీ మేనుపై ఉండేటువంటి రోమాలు దర్భలుగా ఉన్నవి. యజ్ఞములందు ఆరాధింపబడేటువంటి ఆది దేవత అయిన పురుషుడవు నీవే. పాదేషు వేదాత్తవయూపదంష్ట దంతేషు యజ్ఞాచితయశ్చ వక్త్రే హుతాస జిహ్వో అసి తనూరుహాని దర్భాః. ప్రభో, యజ్ఞ పుమాం త్వమేవ. కాబట్టి యజ్ఞహోత్రుని జిఫా కలిగి కూడా నీ రోమాలే దర్భలు, నీవే యజ్ఞ పురుషుడవు అని ఈ విధంగా వారు ఇంకా కూడా స్తుతించారు. ఇంకా ఏం స్తుతించారనే విషయం మనం ఈరోజు సమయం అయిపోవచ్చింది కాబట్టి మిగిలిన శ్లోకాలు మనం రేపు చదువుకుందాం. ఆ తర్వాత నిన్న 3వ అధ్యాయం చదివేటప్పుడు కొన్ని చాలా చిన్న దోషాలు ఉన్నవి. అవి ఏమిటి అంటే, నిన్న 3వ అధ్యాయంలో చదివేటప్పుడు 3వ అధ్యాయంలో 3వ శ్లోకం చదివేటప్పుడు 3వ శ్లోకం చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో 3వ శ్లోకము చదివేటప్పుడు భవంతి తపతాం. ఓపెన్ చేస్తానండి. అయిపోతుందేమో చూడండి. 2 అయిపోలేదు. ఓకే, చెప్పండి బాబు. 3వ అధ్యాయంలో 3వ శ్లోకం. భవంతి తపతాం శ్రేష్ఠ పావకస్య శ్రేష్ఠత. నిన్న చదివేటప్పుడు శ్రేష్ఠ అని చేశారు. అదే తేడా, వేరేం లేదు. ఈ శ్రేష్ఠ ఈ హా అవసరం లేని చోట పలకూడదు అన్నమాట. కాబట్టి భవంతి తపతాం శ్రేష్ఠ అది ముందే చెప్పుకున్నాం. అంటే సంబోధన అయిపోతుందని చెప్పి, శ్రేష్ఠ అంటే సంబోధన, శ్రేష్ఠ అంటే శ్రేష్ఠుడని విషయం చెప్పడం. భవంతి తపతాం శ్రేష్ఠ. కాబట్టి అది ఒక చిన్న దోషం. అంటే తర్వాత 7వ శ్లోకం చూడండి ఒకసారి. అన్యేషాం జంతూనాం చరాణాం అచరాశ్చయే భూభృత్ సాగరాదీనాం అశేషానాం చ సత్తమా. ఇప్పుడు కరెక్టే చదివారు. భూభృత్ అంటే ఇక్కడ భూ అనేది భూమి అని అర్థం, భూభృత్ అంటే పర్వతం అని అర్థం. కాబట్టి అవి రెండు విడిగా చదవాలి. భూభృత్ సాగరాది, అది కలుస్తాం. సాగరం అంటే తెలుసు మనకి. సాగరాదీనాం అశేషానాం చ సత్తమ. అది ఈ రెండు. తర్వాత 10వ శ్లోకం దాన్ని ఒకసారి. తైహి 10 ఎన్నోదండి? 10 అండి. షడ్భిరయసం షడ్భిరయనం తైహి షడ్భిః అయనం. అంటే అయనం అంటే ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం. తైహి షడ్భిః అంటే 6 అన్నమాట. అయనం అంటే అట్టి 6 మాసములతో అయనం వర్షం 2 అంటే అయనం అంటే మనకి దక్షిణాయనం ఉత్తరాయణం, వర్షం 2 అయనే దక్షిణ ఉత్తరే. అంటే అట్టి 6 మాసాలతో ఒక అయనం ఏర్పడుతుంది. తైహి షడ్భిః అయనం అక్కడ నిలిచిపోయింది అనమాట. అంటే అయనం అనే ఏమిటి? 6 మాసములతో షడ్భిః. అటువంటిది అయనం అంటే నిలిపేయాలి అక్కడ. అప్పుడు అర్థం అవుతుంది. తైహి షడ్భిః అయనం వర్షం 2. వర్షం అంటే ఏమిటి? మళ్ళా సంవత్సరం. దేని 2 అంటే 2 ఏమి? అయనే అంటే 2 అయనం. ఆ 2 ఏమిటి? దక్షిణ ఉత్తరే. ఆ 2. కాబట్టి ఈ శ్లోకం అలా చదువుకోవాలి. తైహి షడ్భిః అయనం వర్షం 2 అయనే దక్షిణ ఉత్తరే. అయనం దక్షిణం రాత్రి, దేవానాం ఉత్తరం దినం. అప్పుడు అర్థమవుతుంది. తర్వాత సమయం కూడా అయిపోవచ్చింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ చ గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాస్తంతు నిర్భయాః. అపుత్రః పుత్రిణః తంతు పుత్రిణః తంతు పౌత్రిణః.
అధనా సదనాత్ సంతో జీవంతు రసరదా శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణమోతుతే విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం ఈరోజు